ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తమవుతోంది. గతంలో అనేకసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ సరైన స్పందన లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని బాధిత కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీ ఎదుట వాపోయారు. తమ కుమార్తెను బెదిరింపులు, వేధింపులు ఎదురవుతున్నాయని పోలీసులకు తెలియజేశామని, కానీ వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తీవ్రంగా విమర్శించారు. అంతేకాదు అనంతపురంలో మద్యం అందుబాటులో ఉండటం, యువత చెడు మార్గానికి జారడం వంటి కారణాలే ఇటువంటి ఘటనలకు దారితీస్తున్నాయన్న ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే అనంతపురంలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం బాధాకరమని పేర్కొన్న కుటుంబ సభ్యులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇంతకు ముందు కూడా 3 కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. నా ఛాంబర్లో దౌర్జన్యంగా వచ్చి టీడీపీ నాకు అరెస్ట్ చేయడం జరిగింది. ఒకసారి రంజాన్ విషయాలు చెప్పడానికి ఫ్లెక్స్లో చేస్తే దానికోసం ఫోటోలో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫోటోలో మన చింతపూర్తో మధు అని చెప్పి వాళ్ళ అమ్మ కార్పొరేటర్ గారు అతనిపై దాడి జరిగితే దానిపై కంప్లైంట్ ఇవ్వడం. ఏ ఒక్క చర్యము తీసుకోవడం లేదు సార్. మేమేం న్యాయం కోసం అడుగుతున్నాం.